నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నిఘా 2 బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. అనంతపురం జిల్లా యాకిడిలో ఆధ్యాత్మిక శోభ. అనంతపురం జిల్లా పెద్ద వడుగూరులో రాజకీయ సెగలు రాజుకున్నాయి. కడప నగర ప్రజల చిరకాల స్వప్నం ఎర్రముక్కపల్లి విశ్వనాథపురం రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు. గూడూరు పట్టణంలో బోర్వెల్స్ వ్యాపారస్తులు, ఏజెంట్లు, కార్మికులు నిరసన. దృష్టి లోపాన్ని నివారించడమే ఎంవి రావు ఫౌండేషన్ ధ్యేయం. అనంతపురం జిల్లా యాడికిలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కోన రోడ్డులో నూతనంగా నిర్మించిన పారిశుద్ధ శిలువ ప్రత్యక్షత మందిరం అత్యంత వైభవంగా భక్తుల మధ్య ప్రారంభమైంది. రంగురంగుల విద్యుత్ కాంతులు, పుష్పాల అలంకరణల మధ్య జరిగిన ఈ వేడుకను చూసేందుకు జిల్లా నలుమూలల నుండి విశ్వాసులు తరలివచ్చారు. యాడికి కోన రోడ్డులో నూతన ఆధ్యాత్మిక కేంద్రంగా వెలసిన ఈ మందిరాన్ని ప్రముఖ దైవజనులు పాస్టర్ ప్రసంగి రాజు, పాస్టర్ సిబి మోషేస్ మరియు పాస్టర్ కిరణ్ పాల్ రిబ్బన్ కత్తిరించి అట్టహాసంగా ప్రారంభించారు. మందిర ప్రతిష్ఠా కార్యక్రమం అనంతరం జరిగిన ప్రత్యేక ప్రార్థనా కూడికలో దైవజనులు వాక్యోపదేశం చేశారు. ఈ మందిరం కేవలం ఇటుకలు, సిమెంట్ కట్టడం మాత్రమే కాదు, ఇది అలసిపోయిన హృదయాలకు ఓదార్పునిచ్చే నిలయం. సమాజంలో ప్రేమను, శాంతిని పెంపొందించే ప్రార్థన కేంద్రంగా ఇది విరాజిల్లాలి అని వారు ఆకాంక్షించారు. చర్చి ప్రాంగణమంతా విద్యుత్ దీపాల వెలుగులతో, సువాసనలు వెదజల్లే రంగురంగుల పూలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భక్తి గీతాల ఆలాపనలతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కార్యక్రమం ముగిసిన అనంతరం స్థానిక పాస్టర్ జాన్ మోషే ఆధ్వర్యంలో విచ్చేసిన విశ్వాసులందరికీ భారీ ఎత్తున ప్రేమ విందు, అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ మహత్ కార్యం విజయవంతం అవ్వడానికి సహకరించిన దాతలకు, సంఘ పెద్దలకు మరియు విశ్వాసకులకు పాస్టర్ జాన్ మోషే మరియు చర్చ్ కమిటీ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. యాకిడి ప్రాంతంలో ఈ మందిరం ఒక కొత్త ఆధ్యాత్మిక అధ్యాయానికి నాంది పలుకుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. పరిశుద్ధ శివ ప్రత్యక్షత ఆలయాన్ని ప్రారంభిస్తారు. మెయిన్ డోర్ పరిశుద్ధ శిలువ ప్రత్యక్షత ఆలయ మొదటి ద్వారమును పాస్టర్ గారు రెవరెండ్ ప్రసంగి రాజు గారు భూమిలో సేవ జరిపిస్తున్నారు. ఆయన ప్రసంగి రాజు గారు ముందుకు వచ్చి సేవకులందరూ ఫోటో ముందుకెళ్ళారు, అక్కడికి వెళ్ళాలి. ప్రసంగి రాజు గారు ప్రార్థన చేసి మొదటి ద్వారము ప్రారంభిస్తారు. తండ్రి మమ్మల్ని ఆహ్వానించిన దేవాసన తండ్రి, మాకంటే ముందుగా తండ్రి మళ్ళీ తండ్రి నీకు స్తోత్రమునైనా కేరుడు శేరుడు విధాన దూతలతో జీవ కట్టాలతో ఇస్తున్నాను. మమ్మల్ని వెళ్తున్నానైనా మరొకనైనా ద్వారం దగ్గరికి వెళ్తూ ఉండగానైనా మీ కృపా శక్తి మహాపర్వతంలో విప్పబడనుకున్నానైనా పరిశుద్ధాత్మకి వారికి స్తోత్రములు తండ్రి. ఘనమైన దేవానికి స్తోత్రములు. ఆకాశము మీద ఆయనకు స్తోత్రములైనా నైనా ఈ ద్వారం తెరవబడుతూ ఉండగానైనా అయా రాబోతున్న తరువారికి రాబోతున్న కాలానికి రాబోతున్న యువకునైనా ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను. అనంతపురం జిల్లా పెద్ద వడుగూరులో రాజకీయ సెగలు రాజుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై గత ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలను విమర్శించి ఇప్పుడు నీతులు చెబుతున్నారంటూ న్యాయవాది సుధాకర్ రెడ్డిపై తెలుగుదేశం నాయకులు విరుచుకుపడ్డారు. పెద్ద వడుగూరు మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఏకంగా 29 అక్రమ కేసులు బనాయించి ఆయనను శారీరకంగా మానసికంగా చిత్రహింసలకు గురి చేసినప్పుడు న్యాయవాది సుధాకర్ రెడ్డికి చట్టం న్యాయం గుర్తుకు రాలేదా అని నేతలు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుకు వత్తాసు పలకడం సిగ్గుచేటని మండిపడ్డారు. తప్పు చేసిన వారిని వెనికేసుకురావడం సుధాకర్ రెడ్డికి తగదని హెచ్చరించారు. గతంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఒక వర్గానికి కొమ్ము కాస్తూ పనిచేసిన సుధాకర్ రెడ్డి ఇప్పుడు ఏ మోహం పెట్టుకుని విమర్శలు చేస్తున్నారని నిలదీశారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి జరిగిన అన్యాయం అప్పట్లో మీకు కనిపించలేదా అని ఘాటుగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత పార్లమెంట్ నాయకుడు చిన్న వడుగూరు దివాకర్ రెడ్డి, పార్లమెంటు జిల్లా ఉపాధ్యక్షుడు కేశవరెడ్డి, బాలరెడ్డి, మండల కన్వీనర్ నాగేశ్వరరెడ్డిలతో పాటు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం చట్టాన్ని వాడుకోవడం మానుకోవాలని, వాస్తవాలను గ్రహించి మాట్లాడాలని సందర్భంగా టీడీపీ నేతలు హితవు పలికారు. ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ అయినటువంటి ప్రభాకర్ గారి మీద ఒక ఘటన మీదే 29 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినారు. ఈ రోజు నువ్వు న్యాయవాది, ఆ రోజు నువ్వు పబ్లిక్ ప్రాసిక్యూటర్, ప్రభుత్వ తరఫున కేసులని నువ్వే వాదిస్తున్నావు. మళ్ళీ ఆ రోజు నీకు ఈ ఘటన కనపడలేదా? ఎట్లా కడతారు మీరు ఒక ఎఫ్ఐఆర్ మీద 29 కేసులు? ఈరోజు అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు సభ్య సమాజం ఒప్పుకోదు. ఎంత దుర్మార్గంగా ఒక ముఖ్యమంత్రి గారిని అంత సభ్య పదాలతో మాట్లాడుతా అంటే మళ్ళీ ఆయన పరామర్శించే ముఖ్యమంత్రి గారు రావడం, మాజీ ముఖ్యమంత్రి గారు రావడం, మీరు ఏం సంకేతం ఇస్తున్నారు జనాలకి? ఆయన చేసిందైతే కరెక్ట్, ఆయన మాట్లాడితే కరెక్ట్ మీ ఉద్దేశంలో. ఆయన కోసం మళ్ళీ మీరు వీధి పోరాటాలు, పలకరింపులు, ఇవన్నీ కరెక్ట్ మీరు చేస్తున్నది. మరి ఇప్పుడు కరెక్ట్ అన్నప్పుడు ఆ రోజు ప్రభాకర్ రెడ్డి గారి మీద ఇన్ని కేసులు పెట్టి మా ఎమ్మెల్యే గారి ఇంటి మీదకి పోయి, గత మాజీ శాసనసభ్యుడు గారు పెద్దారెడ్డి గారు ఆయన ఇంటి మీదకి పోయి దౌర్జన్యం చేసి అవన్నీ చేసినప్పుడు మీరు ఎందుకు ఖండించలేదు? ఉద్దేశపూర్వకంగా లేని కేసులు బనాయించి 76 రోజులు జైల్లో పెడతారు మా పెద్ద ఆయన్ని, ఎమ్మెల్యే గారిని 45 రోజులు పెడతారు. మళ్ళీ బయటకు వస్తానే మళ్ళీ రెండో రోజే మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేసు అక్రమ కేసులు బనాయించి కేసులు పెడతారు. సరే, మీరే అంటున్నారు సుధాకర్ రెడ్డి గారు, మీరే అన్నారు ఈరోజు నిన్నటి వాదనలో ఏమని? సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి, ఒక కేసు మీద, ఒక ఘటన మీద ఒక ఎఫ్ఐఆర్ మాత్రమే ఉండాలా, వేరే ఎఫ్ఐఆర్ ఉండకూడదు, సుప్రీంకోర్టు రూలింగ్ వచ్చిందని చెప్తున్నారు. రైట్, మీరు మాట్లాడే కరెక్టే. మరి ఇదే ప్రభాకర్ రెడ్డి గారి మీద ఆ రోజు కూడా ఒక ఎఫ్ఐఆరే, మళ్ళీ ఒక ఎఫ్ఐఆర్ మీద 29 కేసులు మీరు ఎట్లా కట్టారు? ఎఫ్ఐఆర్ ఎట్లా చేసినారు? ఈరోజు మాకు మీరు సమాధానం చెప్పండి. మీరు ఒక్కటి గమనించాలి, ఇక్కడ గత ప్రభుత్వం ఎలా పనిచేసింది, ఇప్పుడు ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది. గతంలో మీరు అన్ని వ్యవస్థలు మేనేజ్ చేసుకుంటూ పోయారు, మీ నాయకులు మాట్లాడారు, వ్యవస్థలు మేనేజ్ చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు. అంటే మీకు జరిగితే, మీకు అన్యాయం జరిగితే మేనేజ్ చేశారంటారు వ్యవస్థల్ని. లేదు అంటే మాకు న్యాయం జరగలేదు, వాళ్ళు ఇట్లా వీళ్ళట్లా మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్టో మీ సంస్కారానికి వదిలేస్తున్నాం. ఏదైనా కానీ మీరు ప్రభుత్వ వృత్తిలో ఉన్నప్పుడు ఇద్దరిని సమకాలికంగా చూసి, న్యాయం అన్యాయం చూసి మీరు వాదించాల. రైట్, మీరు ఈరోజు అంబటి రాంబాబు గారు వాదిస్తున్నారు. మరి గతంలో మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పనిచేసినప్పుడు ఎందుకు న్యాయం వైపు మీరు మాట్లాడలేదు? ఈరోజు ఎందుకు మీరు అన్యాయానికి ఒత్తాసపలికి మాట్లాడుతున్నారు? ఈరోజు మీరు లేవనెత్తిన పాయింట్ని మీరే ఒక్కొక్కసారి వెనక్కి క్వశ్చన్ చేసుకోండి. అరే, ప్రభాకర్ విషయంలో మేము ఎందుకు ప్రభాకర్ విషయంలో ఈ రకంగా చేసినాము అని. కనీసం ఆయన వయసుకి కూడా చూడకోకుండా కరోనా టైంలో తీసుకుపోయి జైల్లో పెడతారు. ఎంతకంటే మానసిక వేధింపు ఏదైనా మీరు ఉంటుందా? ఇంకా మళ్ళీ ఈ రోజును అంబటి రాంబాబు గారిని ఇంకా కనీసం అంటే 10 రోజులు కాలే, మళ్ళీ ప్రభుత్వం కరెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి ఈరోజు ఆయన కోర్టుకు పోయినాడు, ప్రభుత్వం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీని మీద ఎవరు మేము మాట్లాడడం లేదు. రైట్, వ్యవస్థలు పనిచేస్తున్నాయి, న్యాయం అన్యాయం చూస్తున్నారు, వాళ్ళు బెయిల్ మంజూరు చేసినారు, అయిపోయింది. మళ్ళీ గతంలో ఈరోజు ఈ విషయం లేవనెత్తినప్పుడు గతంలో ఎందుకు నువ్వు అపోజ్ చేయలేదు మా ప్రభాకర్ విషయంలో అనేది మా వాదన. న్యాయవాద వృత్తికి మీరు తీసుకున్నప్పుడు, ప్రభుత్వ న్యాయవాదంగా మీరు పనిచేసినప్పుడు ప్రభుత్వానికి కట్టుబడి న్యాయ వ్యవస్థలో ఉండే వెసులుబాటును చూసుకుని మీరు మాట్లాడాలి. మీరు ఆ విధంగా మాట్లాడలేదు కాబట్టి మేము ఈరోజు మీ గురించి మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి సుధాకర్ రెడ్డి గారు, మేము మీకు చేసే విన్నపం ఒకటే. ఈరోజు మీరు ఏదైతే మాట్లాడినారో అంబటి రాంబాబు గురించి, గతంలో మీరు ప్రభాకర్ రెడ్డి వాదన గురించి, సార్ గురించి మాట్లాడిన వాదనలు తప్పని ఒప్పుకోండి దయచేసి.
మేము కోరుకునేది ఇదే ఈ సభాముఖంగా. మాకు బాధించాలా చర్చ కూడా టైంలోనే ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఆ మాట అడగవచ్చున్నాం. ఇదే కొల్లబోలు సుధాకర్ రెడ్డి గారు రాయరు కదా, వాళ్ళ చర్చలు లేరా? వాళ్ళు సుప్రీంకోర్టు చర్చలు ఉన్నారు, హైకోర్టు చర్చలు ఉన్నారు. వాళ్ళ విలువ పెంచి ఏం మాట్లాడినట్టు ఆ రోజు ఆయన కట్టి తెచ్చి చెప్పచ్చు ఏమాట. నువ్వు కోర్టుకు వచ్చి హాజరై నిరూపణ చేసుకో, నీ న్యాయం ఏముంటే. వివేకానంద రెడ్డి కేసులో నేను 2 సార్లు కోర్టుకు పెట్టినారు, నువ్వెందుకు కోర్టుకు హాజరు కావడం లేదు? అదే జడ్జినే మీరు టైం అడుగుతారు, పలానా టైంలో రావాలని. మీకు చట్టము, సామాన్య మానవునికి ఒక చట్టం ఎలా ఉంటుంది చెప్పండి మీరే. ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళకి అది కూడా తెలియకోకుండా ఉంటుందా? ఎందుకు చేయకూడదు ఆ పని? ఈరోజు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు, ఆ రోజు ఎందుకు చేయలే? ఈ రోజు సామాన్యం మన ప్రజా సుమారైన వాళ్ళు కూడా ఎండి ఆఫీసు, ఎంఆర్ ఆఫీసులో ఆ పార్టీ ఈ పార్టీ అనుకోండి అందరూ పనులు చేసుకొచ్చుకుంటే మేము వాడడంలే, ఎవరిని ఏమనడంలే. ఆ రోజుల్లో 5 సంవత్సరాలు ఆ గేట్లు కూడా దాటడం లేదు. మరి మేము ఒక్కరోజు కూడా గేట్లకి ఎట్టగాలే. ఈరోజు ఎవరైనా మేము పోనీకోకుండా ఉన్నామా? మీరే చూస్తున్నారు, ప్రతి రోజు మీరు గమనిస్తున్నారు. అందరూ పోతాడారో లేదా మీరే చెప్పండి. ఆ రోజు ఎవరైనా పోయినారా? ఇది నా విన్నపమప్ప మీకు చెప్పుకుంటే. కడప నగర ప్రజల చిరకాల స్వప్నం ఎర్రముక్కపల్లి విశ్వనాథపురం రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల్లో జాప్యంపై అఖిలపక్ష నేతలు కథం తొక్కారు. బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయ్యే వరకు ఐక్యంగా పోరాడుతామని తెగేసి చెప్పారు. సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కడప నగరంలోని ఎర్రముక్కపల్లి వద్ద గల రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ స్థలంలో సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో భారీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్ అధ్యక్షత వహించారు. 2024 ఆగస్టులో ఈ బ్రిడ్జి పనులకు భూమి పూజ జరిగినప్పటికీ ఆశించిన స్థాయిలో పనులు ముందుకు సాగకపోవడంపై నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సమావేశంలో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, కాంగ్రెస్ పార్టీ నేత పఠాన్ అలీఖాన్, ఇతర అఖిలపక్ష నేతలు మాట్లాడుతూ అండర్ బ్రిడ్జి నిర్మాణం లేకపోవడం వల్ల వేలాది మంది ప్రజలు, విద్యార్థులు నిత్యం ట్రాఫిక్ నరకాన్ని అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేవలం భూమి పూజలతో సరిపెట్టకుండా యుద్ధ ప్రాతిపదికన నిధులు విడుదల చేసి పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా నగరాభివృద్ధి కోసం బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అన్వేష్, నగర అధ్యక్షులు గౌస్పీర్, ఏటూరి రామచంద్రారెడ్డి, మహాజన రాజ్యం పార్టీ వ్యవస్థాపకులు సంగటి మనోహర్, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు ఓబయ్య, బీసీ నేత గుర్రప్ప శ్రీనివాసులు, ఆర్సీపీ నాయకులు సుబ్బారాయుడు, మాజీ కార్పొరేటర్ హరినారాయణ, దళిత సంక్షేమ సంఘం నేత ఆర్ఎన్ రాజా, రమణయ్య, అంకన్న, జాకీర్, అమీన్ పీరా, కుమారస్వామిరెడ్డి, రామకృష్ణారెడ్డి, నరసింహ, తిమ్మయ్య తదితరులు పాల్గొని తమ మద్దతు తెలిపారు. ఎర్రముక్కపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాదని, అది వేలాది మంది ప్రజల అవసరమని, దీనిపై ప్రభుత్వం స్పందించకుంటే ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమని అఖిలపక్ష వేదిక స్పష్టం చేసింది. బడిలో మీకిక్క చదువే లోకం, బలపం పట్టే వేళ గురువే దైవం, పెరిగే ఈడున న్యాయం నేరం, కలలే కన్నీళ్ళైతే బతుకే భారం, నేర్చిన అర్థాలన్నీ మారిపోయేను, పేర్చిన స్వప్నాలన్నీ కూలిపోయేను, ఆ కళ్ళ శోకాలు ఈ కుళ్ళు లోకాలు నిన్ను నన్ను నేడు చుట్టుముట్టెను, చేతులు కలపండిరా సైనికులై లెండిరా, ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్ళమ్మా శోకాల ఈ చీకటి, వేకువ రావాలమ్మా వేదన తీర. మంగళవారం చిట్టామూరు మండలం ఆరూరు గ్రామంలో సోమవారం నిర్వహించిన కంటి వైద్య శిబిరంలో దృష్టిలోపం ఉన్న వారిని గుర్తించి వారికి నాణ్యమైన కంటి అద్దాలను తయారు చేసి మంగళవారం పంపిణీ చేశారు. తమ ఫౌండేషన్ ద్వారా గత 2 నెలలుగా వరుస తప్పకుండా కోట, వాకాడు, చిట్టామూరు మండలాలు కంటి వైద్య శిబిరాలు నిర్వహించి తద్వారా దృష్టిలోపం ఉన్న వారిని గుర్తించి వారికి కంటి అద్దాలు తమ ఎంవీరావు ఫౌండేషన్ ద్వారా దాతల చేతులతో అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఒక్కొక్క కంటి అద్దాల సెట్టు సుమారు 1500 రూపాయల వరకు అవుతుందని, నాణ్యమైన అద్దాలను చెల్లించి వాటిని దృష్టిలోపం ఉన్న వారికి అందజేస్తున్నామని ఆయన తెలిపారు. ఆరూరు గ్రామంలో 15 మందికి దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించి తమ సంస్థ ద్వారా ఈ కంటి అద్దాలు ఉచితంగా అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంవీరావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ, కార్యదర్శి ఎంవి విజయలక్ష్మి, జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
బీపీ వాళ్ళు షుగర్ అది అట్లా నేను చెవిది కొంచెం పక్కన పెట్టు ఇది కాదు బీపీ తీసేసా. గూడూరు పట్టణంలో బోర్వెల్స్ వ్యాపారస్తులు, ఏజెంట్లు, కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. నాయకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బోర్వెల్ మెటీరియల్ను విపరీతంగా పెంచారని, దీంతో వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోతున్నారని, ధరలు తగ్గించాలని బంద్ 20వ తేదీ వరకు పాటిస్తున్నామని తెలిపారు. తదుపరి వ్యాపారస్తులు, ప్రజలు నష్టపోకుండా అందరూ కలిసికట్టుగా అడుగు 125లకు బోరు వేయాలని నిర్ణయం తీసుకున్నామని, లక్షల రూపాయలు ఫైనాన్స్ తీసుకొని యజమానులు అప్పుల పాలైపోతున్నారని, రైతులు, గృహ యజమానులు మా సమస్యలను అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, రాజు, రాజేష్ కుమార్, రాజా, కోటి, సోము, హరి తదితరులు పాల్గొన్నారు. చొప్పా వెంకటేశ్వర్లు బోర్వెల్ అసోసియేషన్ తరఫున ఈరోజు గూడూరులో మనం ఏజెంట్లు, బోరు వాళ్ళు, ఓనర్లు అందరూ కలిసి కూడా ఇక్కడ సమావేశం కావడానికి కారణం ఏంటంటే బోర్వెల్ మెటీరియల్, బిట్లు, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ విపరీతమైన రేటు పెంచడం దానికి ముఖ్య కారణం. 23-24 వేల రూపాయలు ఉన్న బిట్టు 62,000 రూపాయలు, 18,000 రూపాయలు ఉన్నటువంటి ఓబీ బిట్టు 35,000 రూపాయలు. ఆ బిట్టు తయారు చేసి కింద బటన్స్ అమెరికా వాళ్ళు తయారు చేస్తారు, అది చైనా వాళ్ళకి ఇస్తారు. చైనా దగ్గర మన వాళ్ళు కొంటున్నారు. వాళ్ళు కాంపిటీషన్ వల్ల విపరీతమైన రేటు పెంచి దాన్ని మనకు అంటగట్టడం వల్ల ఈ బోర్వెల్ అసోసియేషన్ వాళ్ళు, బోర్బండి వాళ్ళు వాళ్ళని ఇబ్బందుల పరిస్థితిలో ఆల్ ఇండియా బోర్వెల్ ఫెడరేషన్ వాళ్ళు అందరూ కలిపి ఈ యొక్క బంద్ని నిర్వహించడం జరుగుతుంది. హైదరాబాద్లో, తెలంగాణలో వచ్చేసి ఈ నెల 1వ తారీఖు నుంచి బంద్ కొనసాగిస్తూ ఈ నెల 20వ తేదీ వరకు ఈ బంద్ను కొనసాగించి బోర్వెల్స్కి గిట్టుబాటు ధరలకి ఈ బంద్ నిర్వర్తిస్తున్నారు. కాబట్టి యాజమాన్యం కానీ, వేసుకునే కస్టమర్లు కానీ, ఈ రైతు సోదరులు కానీ ఇవన్నీ కూడా గమనించి బోర్వెల్స్ వాళ్ళకి కూడా సహాయ సహాయాలు అందించి దీనికి తోడ్పడాల్సిందిగా వినియోగదారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా ఈ బోర్వెల్స్ వాళ్ళ పరిస్థితి ఈరోజు ఎంత దయనీయంగా మారిందంటే 34 రూపాయలు డీజిల్ ఉన్న రోజు 100 రూపాయలు తోలేదు. ఈరోజు 100 రూపాయలు డీజిల్ అయిన రోజు 100 రూపాయలు తోలుతున్నారు. ఈ గిట్టుబాటు ధరలు లేక అనేకమైన ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇదే ఈ బోర్వెల్స్ తోలిన పనిలోనే ప్రతి ఒక్కరూ కూడా డ్రైవర్లకైతేమి, వర్కర్లకైతేమి, వీళ్ళ భోజనాలు అయితేమి, మెటీరియల్ ఖర్చులు అయితేనేమి, ఈ పిల్లకాయలు బాగాలంటే హాస్పిటల్ మెయింటెనెన్స్ అయితే టోటల్లీ వ్యవస్థ అంతా దాని మీద నడుస్తుంది. మళ్ళీ ఎక్స్ట్రా ఏంటంటే ఫైనాన్స్లో ప్రతి ఒక్కరూ డబ్బును కొనే వ్యవస్థ కాదు అది. ఎందుకంటే ఈరోజు బండి కొనాలంటే ఇంచుమించు 1,50,00,000 నుంచి 1,70,00,000 వ్యయం వెచ్చించాల్సి ఉంది. కాబట్టి ప్రతి దానికి ఫైనాన్స్ని ఆశ్రయించి బండ్లు కొనుక్కొని ఇంతమంది వర్కర్లను పెట్టుకొని ఇంత మెటీరియల్ చేస్తున్న ఈ తరుణంలో ఈ విధంగా వీళ్ళు బయట దేశాల వాళ్ళు మనకి మెటీరియల్ పెంచి ఆ బటన్స్ రేటు ఎక్కువ పెంచిన దానివల్ల ఈ యాజమాన్యం చేయలేక, ఏజెంట్లు మేము అడిగిన రేటు తీయలేక ఎన్ని ఇబ్బందులు గురయ్యి ఈరోజు బండ్లు ఆపుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి నిన్న వెంకటగిరిలో కూడా ఇదే విధంగా బండ్లు ఆపి రేట్లు పెంచారు. మొన్న పునాది పొదలకూరులో కూడా పెంచి రేట్లు పెంచారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం ఏంటంటే దీనికి రేటు ఈరోజు గూడూరులో అందరం కూర్చొని కూడా బోర్వెల్స్ ఓనర్లు, ఏజెంట్లు కూడా అందరూ కూడా ఒక సమైక్యతగా కూర్చొని 125 రూపాయల రేటు రైతుకి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 7 ఇంచ్ పైప్ వచ్చేసి 400 రూపాయలు పర్ ఫీట్ కంపెనీ పైప్ వేసేటట్టు మాట్లాడుకోవడం జరిగింది. 10 ఇంచ్ పైప్ వచ్చేసి 1000 నుంచి 500 కంపెనీ పైప్ వాడేది. ఎవరు కూడా లోకల్ పైప్ వాడట్లేదు ప్రతి బండి కూడా, ఎందుకంటే డ్యామేజ్లు వస్తున్నాయని. కాబట్టి ఇదందరూ ఈ విషయాన్ని అందరూ వినియోగదారులు అయితే, ప్లాట్లో ఇళ్ల పాయింట్ చేసుకునే వాళ్ళైతే, అదేవిధంగా చిన్న బండి కూడా వాళ్ళు రేట్లు పెంచుకొని వాళ్ళు 125 రూపాయలు పర్ ఫీట్ చేసుకున్నారు. అదేవిధంగా కేసుని కూడా వాళ్ళు పెంచుకొని లేబర్ భత్తా 1000 రూపాయలు చేయడం అయింది. ఈరోజు మనం ఏది చూసినా సరే, ఒక బియ్యం, ఉప్పు, పప్పు చూసినా కానీ విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి. కాబట్టి ఆ లేబర్ భత్తా కూడా 1000 రూపాయలు చేయడం జరిగింది. ఇదివరకు 500, 600 ఉన్నది, దాన్ని 1000 రూపాయలు చేయడం జరిగింది. కాబట్టి దీన్ని అందరూ కూడా
గుర్తించి ఈ మా యొక్క బోర్వెల్స్ వాళ్ళందరూ కూడా మీరు తోడ్పాటు ఉండి, మీరు ఎన్నుదండుండి మమ్మల్ని నడిపించి మీరు మాకు సహాయ సహకారం అందించాలని కోరుకుంటున్నాం. 1వ తారీఖు నుంచి ఈ నెల 20వ తేదీ వరకు వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. దాంట్లో మేరకు ఆ పిలుపు మేరకే మన ఆంధ్ర అయితేమి, ఇటు తమిళనాడు అయితే ప్రతి చోట్ల ఇదే స్ట్రైక్ కొనసాగుతుంది. మేము కూడా గత 5 రోజుల నుంచి చేస్తున్నాము. పొదలకూరు అయిపోయింది, వెంకటగిరి, ఈరోజు గూడూరు, ఇదే విధంగా రాపూరి ఏరియాలన్నీ కూడా కంబైండ్ అయ్యి ఈరోజు ఇక్కడ రేటు నిర్ణయించడం జరిగింది. గూడూరులో ఉన్నట్టు బోర్వెల్ ఓనర్లు ఏజెంట్ సమక్షంలో. కాబట్టి దీని అంతా వినియోగదారులు గుర్తించి మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనంతపురం జిల్లా యాకిడిలో ఆధ్యాత్మిక శోభ. అనంతపురం జిల్లా పెద్ద వడుగూరులో రాజకీయ సెగలు రాజుకున్నాయి. కడప నగర ప్రజల చిరకాల స్వప్నం ఎర్రముక్కపల్లి విశ్వనాథపురం రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు. గూడూరు పట్టణంలో బోర్వెల్స్ వ్యాపారస్తులు, ఏజెంట్లు, కార్మికులు నిరసన. దృష్టి లోపాన్ని నివారించడమే ఎంవి రావు ఫౌండేషన్ ధ్యేయం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా 2 న్యూస్.